చునుగాక. ఈ యొక్క ఆల్ నైట్ ప్రేయర్లో అందించబడుతున్నటువంటి ఉపదేశం అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చబడునుగాక. ఈరోజు నేను చెప్పాలనుకున్న అంశం ఏంటంటే, మరి ముఖ్యంగా ఈ యొక్క కాన్ఫరెన్స్ కాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా దేవదాస్ పాస్టర్ గారికి, కృపాదీవన మినిస్ట్రీస్ వారందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మీతో సహవాసం కలిగి ఉన్నట్టు నేను చాలా ఆనందంగా భావిస్తున్నాను. మంచిగా మీరు ఉదయకాలం సాయంకాలం మీరు చేస్తున్నటువంటి ఆ పరిచర్య నేను విన్నప్పుడు నా గుండెలో చాలా ఉప్పొంగాను. అలాగే ఉజ్జీవకర్తలుగా మనం ప్రతిరోజు దేవుని స్తుతించేవారిగా ఉండాలని డాడీ గారు నాకు చెప్తుంటే నేను చాలా ఆనందించాను. దాన్ని బట్టి నేను సంతోషిస్తున్నాను. ప్రభువుని బహుగా దీవించునుగాక. ఇంకా మీ యొక్క పరిచర్యను అంచెలంచెలుగా ఆశీర్వదించి ఫలింపచేయనుగాక. స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు మనం తెలుసుకోబోతున్న అంశం పేరు ఏంటంటే, సంపూర్ణత చెందుట ఎలా అనే అంశాన్ని నేను మీకు తెలియచేస్తాను. జాగ్రత్తగా వాక్యంలో ఉన్నటువంటి మర్మాలను మీరు గ్రహించదురుగాక. మనం సంపూర్ణుల అగుట దేవుని చిత్తం. మనము క్రీస్తును విశ్వసించి బాప్తీసం పొందినంత మాత్రాన సంపూర్ణులం కాలేము. సంపూర్ణం కావాలంటే సాగిపోతూ ఉండాలి. దేంట్లో సాగిపోవాలి? ప్రార్థనలో సాగిపోవాలి, విశ్వాసంలో సాగిపోవాలి, భక్తిలో సాగిపోవాలి, ఇంకా శోధనల్లో సహిస్తూ ముందుకు సాగిపోతున్నప్పుడు మనము క్రీస్తు యేసు లాంటి సంపూర్ణతను పొందుకోగలుగుతాం. చాలామంది బాప్తీసం తీసుకున్నాక మేము సంపూర్ణులమనే భ్రమలో ఉంటారు. వారికి పాపం పైన జయం ఉండదు, దెయ్యాలపైన జయం ఉండదు, రాత్రిపూట వచ్చి తొక్కుతూనే ఉంటాయి. ఏ యొక్క చీకటి పైన, సినిమా పాటలపైన, లోకంపైన, ఆటలపైన జయం ఉండదు. వారు సంపూర్ణులని అయినామన్న ఫీలింగ్లో బతుకుతూ వాళ్ళకు నామకార్థపు క్రైస్తవ జెండా మోస్తూ బతుకుతూ ఉంటారు. అది చాలా తప్పు. దేవుని వాక్యము చాలా జాగ్రత్తగా పరిశీలిస్తే సంపూర్ణత అనే దానికి చాలా లోతైనటువంటి డెఫినేషన్స్, లేఖనాలను మన కోసం రాసిపెట్టాడు ఆత్మదేవుడు. వాటిని మనం పరిశీలించినప్పుడు మనం ఎంత దూరంగా ఉన్నాం దేవునికి, మనం ఎంత సంపూర్ణతకు దగ్గరగా ఉన్నామో దూరంగా ఉన్నామో అనేది మనకు అర్థమవుతుంది. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనాన్ని ఒకసారి చూద్దాం. 1-2 చూద్దాం. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మములను గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుత్థానమును, నిత్యమైన తీర్పును అనే పునాది మరలా వేయక, క్రీస్తును గూర్చిన మూలోపదేశములు మాని సంపూర్ణ మగుటకు సాగిపోదుము. సంపూర్ణము అగుటకు సాగిపోదుము. దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ప్రియదేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మూలోపదేశముల దగ్గరే ఉండకుండా ముందుకు సాగి అనేక విషయాలు నేర్చుకోవాలి. చాలామంది మూలోపదేశములు బాప్తిసం గురించి, విశ్వాసం గురించి, పరిశుద్ధత గురించి, తర్వాత పాత నిబంధనలో సున్నతి గురించి, క్రొత్త నిబంధనలో బాప్తిసం గురించి, ఇలాగా ఏవైతే ఫండమెంటల్స్ డైలీ వాడుతూ ఉంటామో వాటి గురించే మాట్లాడతారు. ఒక నీతిమత్వం గురించి, అతి పరిశుద్ధత గురించి, తర్వాత సంపూర్ణతను గురించి, జయ జీవితం గురించి ఎవరు మాట్లాడరు. ఎవరికి ఆ ప్రసంగాలు చేయటం చేత కాదు. అలా వాటి గురించిన డెప్త్ అర్థం కావట్లేదు. మనం మూలోపదేశాలు మానేయాలి, వాటిని విడిచిపెట్టాలి. క్రీస్తు ఎప్పుడు పుట్టాడు, క్రిస్మస్ ఏ రోజు, డిసెంబర్ 25, ఆయనకి ఎప్పుడు పేరు పెట్టారు, జనవరి 1వ తారీఖు, ఇవన్నీ చిన్నపిల్లల్ని అడిగినా చెబుతారు. 10 ఆజ్ఞలు ఎన్ని? 10 ఆజ్ఞలు ఎన్ని అంటే మోషే ఇచ్చిన ఆజ్ఞలు 10, తర్వాత యేసుప్రభు వారు ధన్యతలు ఎన్ని చెప్పాడు? 9. ఇలాగా ఆత్మవరాలు ఎన్ని? 9. ఆత్మఫలము, ఒక ఫలంలో ఎన్ని ఫలాలు, ఆ ఫలంలో ఉన్నటువంటి అంశాలు ఎన్ని? 9. ఇలాగా ప్రతి దాన్ని గురించిన ప్రతి ఒక్కరికి తెలిసిన విషయాలు తెలుసుకోవడం గొప్పతనంగా, తెలియని విషయాల్లో పరిపూర్ణత సాధించాలి. సంపూర్ణ మగుటకు సాగిపోవాలి. ఇక్కడ మూలోపదేశాల దగ్గరే ఉండకుండా ముందుకు సాగి అనేక విషయాలు నేర్చుకోవాలి. దేవుని స్వరం వినటం ఎలాగో నేర్చుకోవాలి, అనుభవంలోకి రావాలి, ప్రార్థన రుచి అర్థం కావాలి. ప్రార్థన అందరూ పెదవులతో టక చేస్తారు, కానీ అక్కడ కూడా ప్రార్థనకి మళ్ళీ జవాబు వచ్చిందని ఆలోచించరు. ఇంకా లోకంలో ఉన్న మనుషులు నిజంగా మనల్ని గొర్రెలని పేరు పెడుతుంటే నిజంగా ఆ పేరు సూటబుల్ అయిపోతుంది మనకి.
అసలు నేను పెదవులతో ప్రార్థన చేస్తున్నా, దానికి ఆ ప్రార్థన పరలోకం పోయిందా, పోయిన ప్రార్థనకి మళ్ళీ జాబ్ వచ్చిందా అని ఆలోచించకుండా ప్రార్థన చేస్తూ ఉంటాం. ఒక్కసారి ఆలోచించండి, నేను ఎందుకు ప్రార్థన చేస్తే నా ప్రార్థనకి జవాబు రావట్లేదు, నేను ఎందుకు పరిశుద్ధాత్మను పొందుకోలేకపోతున్నా, నేను ఎందుకు ఆత్మ వరాలతో నింపబడలేకపోతున్నా, నేను ఎందుకు ఇతరులకు స్వస్థత కార్యాలు చేయలేకపోతున్నా? మూలోపదేశములు బాప్తీసం తీసుకున్నారా? చర్చికి వెళ్తారా? వందనాలు తెలుసా మీకు? హల్లెలూయా అంటే ఏంది? ప్రైజ్ లార్డ్ అంటే ఏంటిది? ఇవి అందరికీ తెలుసు. సంపూర్ణుల మగటకు సాగిపోవాలి. సంపూర్ణుల మగటకు సాగిపోవాలి. పరిశుద్ధతలో నుంచి ఇంకా అతి పరిశుద్ధతలోకి పోవాలంటే ఏం చేయాలి పాష గారు? ఇంకా మహిమలో నుంచి అధిక మహిమలోనికి వెళ్ళాలంటే, ఇంకా లోతైన భక్తి జీవితం జీవించాలంటే, యేసుప్రభువు వారు స్వస్థతలే కాదు చేసింది. స్వస్థతలు ఇంకొక అడుగు ముందేసి శవాలు లేపాడు. మేము ఎందుకు లేపలేకపోతున్నాం? స్వస్థతలు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు చేశాడు. మేము ఎందుకు అలాంటి పరిచయం మేము చేయలేకపోతున్నాం? మేము ఎందుకు ఇక్కడే అయిపోతున్నాం? వామ్మో మా ప్రార్థనకి అంత శక్తి ఉందా? మేము ప్రార్థన చేస్తే జ్వరం తగ్గుద్దా? మేము ప్రార్థన చేస్తే తలనొప్పి తగ్గుద్దా? మేము ప్రార్థన చేస్తే కార్యాలు జరుగుతాయి అనే ఈ మూలోపదేశాల కాడే ఇంకా ఆగిపోయినవే. నీ కాడ విశ్వాసం ఆడుంది, నీ కాడ ఇంకా భక్తి ఆడుంది. నువ్వు గట్టిగా మాట్లాడి గద్దిస్తే సాతానుడు పారిపోతాడని రాస్తే నువ్వు గద్దీయకుండా ఇక్కడే కూర్చున్నావేంది? మోషే ఏంది నువ్వు అక్కడ సముద్రం దగ్గర నిలబడ్డా ఏంది ఎటు డౌట్లతో ఉన్నావేంది? ఎన్ని డౌట్లు? కర్రెత్తి కొట్టు, నీ చేతిలో కర్ర పెట్టే కదా అని దేవుడు గుర్తు చేస్తే తప్ప ఇంకా దిక్కులు చూస్తున్నాడు మోషే. సముద్రం అడ్డం వస్తుందని చూస్తున్నావు, నీ చేతిలో కర్ర పెట్టాను కొట్టు, నీ చేతిలో వాక్యాన్ని పెట్టాను పలుకు, నీ నోట్లో విశ్వాసాన్ని పెట్టాను పలుకు. నాతో పాటు ఒక అబ్బాయి ఈ రోజున నాతో పాటు తిరుగుతూ ఉంటాడు ప్రతిరోజు. ఒక 1 year నుంచి నాతో ట్రావెల్ చేస్తూ ఉంటాడు. ఆ తమ్ముడు విశ్వాసంలో ఎలాంటి స్టేజ్లో ఉన్నాడో తెలుసా? తమ్ముడు కొత్తలో అడిగేవాడిని, తమ్ముడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు కదా, ఏమైనా కోరిక ఉందా తమ్ముడు అని. ఉందన్న ఏది చిన్న కోరికన్నా హైదరాబాద్లో ఒక మంచి రూమ్లో ఉండాలి, అంతే నా తమ్ముడు దేవుని శక్తి, అది చాలన్నా, నాకు అంతకంటే పెద్దది ఏం లేదన్నా. వెరీ గుడ్. ఇక నేను అందరికీ ప్రార్థనలు చేసుకుంటూ, నీకు అది ఇస్తాడు దేవుడు, నువ్వు ఇల్లు కొనబోతున్నావు, నువ్వు పెళ్లి చేసుకోబోతున్నావు, నీ కార్యాలు జరిగించబోతున్నావు, నీ గురించి దేవుడు నాకు ఇలా దర్శనం ఇచ్చాడని నేను చెప్తూ 1 yearలో కల్లా వచ్చినప్పుడు 1 year తర్వాత అతనిలో విశ్వాసం పెరిగేమంటాడంటే, అన్నా నేను వచ్చే సంవత్సరం కల్లా ₹1 కోటి ఇల్లు కొంటానన్నాను. ఆమేన్. ఆల్రెడీ ఏమీ లేని స్టేజ్లో పడుకొని నిద్రపోతున్నాడు, ఈ సంవత్సరం కారు కొన్నాడు. కంటే ఎప్పుడైతే మనం విశ్వాసాన్ని ప్రకటిస్తూ, భక్తిలో శక్తి ఉందని చూపిస్తూ, భక్తిలో పవర్ ఉంది, భక్తిలో జీవం ఉంది, భక్తిలో దేవుడు ఏదైనా చేయగలిగిన సమర్థుడు అని మనం పలుకుతూ పోతున్నప్పుడు, నా మాటలు విన్నటువంటి ఆ పక్కన వ్యక్తి దెబ్బకి, అన్నా నేను నిన్ను చూసి నేను చాలా నేర్చుకున్నాను అన్న విశ్వాసాన్ని, నేను నిన్ను చూసి భక్తి నేర్చుకున్నాను, దేవుడు ఏదైనా మనం పలికితే ఇస్తాడని నేను తెలుసుకున్నానన్నా, దేవుడు మనం ఏదైతే నోటితో అంటామో దానిని ఖచ్చితంగా ఇయ్యటానికి పరలోకంలో కూర్చొని ఉన్నాడని నాకు అర్థమైందన్న. నాకు దర్శనాలు వస్తున్నాయన్నా, నాకు ప్రవచనాలు వస్తున్నాయన్నా, నాకు అనేక రకాలైన విషయాలు తెలుస్తున్నాయన్నా అని చెప్పాడు. ఆమేన్. నీ జీవితం ధన్యమైపోను కాక. ఎక్కడ ఆగిపోయాను నువ్వు? ఎక్కడ పడుకొని నిద్రపోతున్నావు? ఇంకా నా దేవుడు ఇస్తాడని ఎందుకు అనలేకపోతున్నావు? నా దేవుడు శక్తిమంతుడని ఎందుకు చెప్పలేకపోతున్నావు? సంపూర్ణతలోకి సాగిపోమని అంటే, దేవాతి దేవుడు సంపూర్ణతలోనికి సాగిపోమని మీకు చెబితే ఇంకా మీరు మూలోపదేశాల కాడ ఆగిపోతారేంది? ఇంకా స్వరం విన్నావా అంటే, ఆ స్వరం నాకు ఎప్పుడు వినలేదు బ్రదర్, నాకు వినపడలేదు బ్రదర్. దర్శనం ఎప్పుడన్నా వచ్చిందంటే, మా ఇంట్లో వాళ్ళు ఉన్నారు బ్రదర్, మా పిన్నాంకి వస్తుంది, మా బాబాయికి వస్తుంది. మరి నీకెప్పుడు వస్తుంది? వాళ్ళకి కాళ్ళు, చేతులు, చెవులు అన్నీ ఉన్నాయి, మరి నీకు కూడా ఉన్నాయి కదా, మరి నీకెప్పుడు వస్తాయి? మరి నువ్వెప్పుడు ఏం చూస్తున్నావు? పొద్దున టిఫిన్ ఏం తిందాం, మధ్యాహ్నం ఏం తిందాం, సాయంత్రం ఏం తిందాం, ఇదేనా గోల? దేవునితో ఒక ప్రత్యేకమైన అనుబంధం కలిగి ఆయన సన్నిధానంలో ఆయనతో సహవాసం చేసే భాగ్యం లేదా నీకు? ఊకే పెదవులతో నేర్చుకున్న పాటలు పాడటం, ఊకే పెదవులతో ఆరాధన, పెదవులతో ప్రార్థనలు చేయటం, పెదవులతో కానీ హృదయ అంతరంగాలలో నుంచి మాట్లాడేటటువంటి ఎదుటి వారిని ప్రవచనం చెప్పే శక్తి నీకుందా? బ్రదర్, నీకు ఖచ్చితంగా అబ్బాయి పుట్టబోతున్నాడు, రాత్రి నాకు దేవుడు చూపించాడని చెప్పగలుగుతావు? బ్రదర్, ఇదిగో నీ కోసం నేను ప్రార్థన చేశాను, నువ్వు జీవితంలో ఓడిపోవు, ఇదిగో నీకు జాబ్ రాబోతుందని చెప్పలేకపోతున్నా. ఈ రోజున క్రైస్తవులు ఎవరికి వెళ్ళి ఎదురు చూస్తున్నారో తెలుసా?
అయ్యా మా ప్రాబ్లమ్స్ కనిపెట్టి కళ్ళు మూసుకొని చెప్పేటటువంటి దైవజనులు ఏడండ్రయ్యా, ప్రవక్తలు ఏడండ్రయ్యా, వాళ్ళు మా దగ్గర ఉన్నటువంటి డబ్బు నేను మొత్తం వాళ్ళకి ఇస్తామయ్యా, మా గురించి దేవుడు ఏమనుకుంటున్నాడో మా గురించి చెబితే బాగుండయ్యా అని ఎతికేటటువంటి క్రైస్తవులు కోట్ల మంది ఉన్నారు. కానీ నువ్వు అవి పట్టించుకో. వాళ్ళు ఎట్ట చేస్తున్నారా మాకు సంబంధం లేదు. మాకు పెదవులతో పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, ఈ ప్రార్థన బాగొచ్చు, ఈ నామకార్థ ప్రార్థన మూలోపదేశాల కాడ ప్రార్థన చేస్తాం. ఈ పరలోక ప్రార్థన చేసే కాడే మూల పాఠాల కాడ అవుతాం. కానీ ఆత్మలో ప్రార్థన చేయటం రాదు. నిద్రపోతున్నప్పుడు కూడా ఆత్మలో మూలుగుతూ స్తుతించటం రాదు. మా ప్రార్థన చేసేటప్పుడు, ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుణ్ణి ఆరాధిస్తూ, దేవుణ్ణి గణపరుస్తూ ముందుకు సాగటం రాదు. నిద్రపోయినవంటే 10 గంటల దాకా లేచేదే లేదు. ఒక ఏనుగు మనం ఇద్దరం సమానమే. ఒక బెర్ర మనము, ఒక గేదె మనం 2 సమానమే. అట్ట నిద్రపోతాం. ఇంక జంతువులు అట్ట నిద్రపోయి నువ్వు అట్ట నిద్రపోతే ఇంక నీ వల్ల నీలో ఉన్న ఆత్మకి వాటిలో ఉన్న ఆత్మ లేని దానికి తేడా ఏంటి? ఆలోచించండి. సంపూర్ణమై సాగిపోవాలి, నేర్చుకోవాలి. నేను చిన్నప్పుడు మా పిన్న దగ్గర ఆమె ఎప్పుడు చూసినా స్తుతి 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 అంటాం. నేను ఆమె దగ్గర ఆ విషయాన్ని నేర్చుకున్నా. ఇంకొంతమంది ఎప్పుడు చూసినా తెల్లటి వస్త్రాలు వేసుకొని మంచి నీట్గా పరిశుద్ధత పరిశుద్ధత పరిశుద్ధత, రోజుకు 2 సార్లు స్నానం చేయటం, పరిశుద్ధత 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 పరిశుద్ధత. ఇంకొకళ్ళు చూసినా ఎప్పుడు చూసినా ఇల్లు శుభ్రంగా ఉంచుకోవటం, శుభ్రంగా, క్రమశిక్షణ 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 క్రమశిక్షణ. ఎప్పుడు చూసినా ఒకళ్ళు అన్య భాషలు మాట్లాడుతూ ఉంటారు. భాషలు 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 భాష. ఎప్పుడు చూసినా ఒకళ్ళు దర్శనాలు చెబుతూ ఉంటారు. ఎప్పుడు చూసినా పెదాలు పగిలిపెట్టేట్టు కొంతమంది ప్రార్థనలు చేస్తూ ఉంటారు. కొంతమంది పాటలు వింటూ ఉంటారు, ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఇంటూ సంపూర్ణంలో సాగిపోతుంటారు వాళ్ళంతే. ఆమేన్. రెండో విషయం చెబుతాం.